ఓం నమః శివ. శివాయ గురువే నమః. చాలామంది ఈ రోజులలో పిల్లలు లేక చాలామంది బాధపడుతున్నారు. అలాగే పిల్లలు లేక అని కాకుండా చాలామంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గానీ, బంధువులు గానీ పదే వాళ్ళని అడిగి వాళ్ళని మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఆ సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టి వాళ్ళు బాధపడుతున్నారనమాట. అలాంటి భార్యాభర్తలు ఎలా ఉండాలి? నలుగురిలో ఎలా వాళ్ళని తట్టుకొని నిలబడాలి? దానికి మీరు చెప్తారా సమాధానం? ఓం శ్రీమాత్రే నమః. మన సనాతన ధర్మం ప్రకారం ఒక స్త్రీ మాతృమూర్తిగా కావాలనే తపన అనిర్వచనీయం. ప్రతి తల్లికి తన బిడ్డలే ఐశ్వర్యం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు అన్నట్టు కొంతమంది దంపతులకు పిల్లలు లేకపోవడం చాలా బాధాకరం. కానీ వారందరికీ నేను ఒకటే చెప్తున్నా, చింతిస్తే ఉపయోగం లేదండి. చింతన చేయాలి. ఎందుకు కావట్లేదని ముందు ఆలోచించి తగు వైద్యుని సంప్రదించి వారి సలహాల మేరకు నడుచుకోవాలి. ఇది మొదటి అంశం. రెండవ అంశం ఏంటంటే, భగవంతుణ్ణి చింతించడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. వారు వీరు అన్నారని మనం చింతించడం వల్ల మనకి బాధపడికి రకరకాల వ్యాధులు కూడా మానసికమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే మీ అందరికీ నాదొక్కటే విన్నపం, మీరు భగవంతుని చింతించండి, భగవంతుని కీర్తించండి. సంపూర్ణమైన విశ్వాసంతో మీరు తగు డాక్టర్ల సూచనలు సలహాలను పాటిస్తూ సంపూర్ణమైన విశ్వాసంతో ఆ భగవంతుని పైన భారం నుంచి చింతన చేయడం ద్వారా మీకు పరిష్కారం లభించే మార్గం చాలా వరకు శాంతిని, సుఖాన్ని, అదేవిధంగా మీ సంతానం జరిగే విధంగా ఆ మహాదేవుడు అనుగ్రహిస్తాడని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ స్వామీజీ. మీరు కొన్ని మంచి విషయాలు చెప్పినందుకు. అలాగే అందరూ కూడా చింతించకుండా ఆ దేవుణ్ణి దైవ సన్నిధానంలో గుర్తు చేసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ.